ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతుంది. మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 155 గ్రామ పంచాయతీల్లో 9 ఏకగ్రీవమయ్యాయి. 1338 వార్డులో 266 ఏకగ్రీవమయ్యాయి. ఇక ప్రస్తుతం 146 గ్రామ పంచాయతీల్లో 1072 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంద్రవల్లి, ఉటునూరు, నార్నూల్, దిగూడు, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో మొదటి విడతగా 84 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1146 పంచాయతీ పాటు స్థానాలు ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడతలో 166 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 32 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1390 వార్డు సభ్యుల స్థానాలకు 244 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షా వెల్లడించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి. నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పటికే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లాలో 6 మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో 6 మండలాలు పోలింగ్ అయితే కొనసాగుతుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎలక్షన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు వెబ్ కాస్టింగ్ ద్వారా. ప్రస్తుతం అయితే మనకు 25% వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
రవి, మీ వాయిస్ వినబడట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. గీత